సో హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ, నేను మీ సోహెల్ ఖాన్ విఎండి. ప్రస్తుతానికైతే మా వెమ్లవాడలో ఉన్నటువంటి దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ముంగటైతే ఉన్నాను. పెయింటింగ్ లో వెళ్తున్నాయి, ఒకసారి చూసుకోండి. మొత్తం ఎక్కడికక్కడ రోడ్డు ఒక 2 రోడ్లు అవుతుంది. ఇదంతా స్టార్ట్ చేసి దాదాపుగా ఒక 80 ఫీట్ల నుంచి రోడ్డు వెయిండింగ్ అయితే అవుతుంది. మొత్తం ఇదంతా చూసుకోవచ్చు. ఆల్రెడీ బిల్డింగ్ అంతా సగం పోతుంది. మొత్తం ఒక 80 ఫీట్ రోడ్ అయితే శాంక్షన్ అయిందన్నమాట. వర్క్ అయితే స్పీడ్ అవుతుంది. వర్క్ అయితే అస్సలు ఆగుతలేదు. ఎందుకంటే చాలా మంది దాదాపుగా వెంబడాలకు వచ్చినప్పుడు భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది ట్రాఫిక్ కి. అదే విధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకు అందరికి మంచి సౌకర్యాలు కనిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మంచి నిర్ణయం తీసుకుంది. ఇటువైపు అయితే చూసుకోవచ్చు, అన్ని బిల్డింగ్లు అయితే ఎక్కడికక్కడ కూల్చేసిర్రు అన్నమాట. ఇదంతా చూసుకోర్రి. మొత్తం అసలు ఇది వెమ్లవాడకి అయితే ఒక మంచిగా ఒక కళ తెస్తుర్రు. రోడ్ వైండింగ్ అయితే మామూలు అయితే లేదు, చూసుకోవచ్చు. ఇటంతా చూసుకోర్రి. మొత్తం బిల్డింగ్లు ఎక్కడికక్కడ కూల్చేసిర్రు అన్నమాట. మొత్తం అసలు పని అనేది ఆగుతూనే లేదు. మొత్తం పని జరుగుతూనే ఉంటుంది, నిత్యం పని జరుగుతుంది. ఒక 3 రోజులలోనే ఎంత ఘనం చేసేసారంటే ఇక ముందు ముందు ఎంత చేస్తారో చూడుర్రి. ఈ బిల్డింగ్ అయితే సగానికి సగం పోతుంది అనమాట. ఇదంతా చూసుకోవచ్చు. ఇక మార్జిన్ పెట్టిరు అక్కడ, ఆ మార్జిన్ అంతా పోతుంది. ఇటు 40 ఫీట్లు అటు 40 ఫీట్లు రోడ్ అయితే వస్తుంది. ఇదంతా చూసుకోవచ్చు. చూడుర్రి, ఇక్కడైతే ఆల్రెడీ ఒక బిల్డింగ్ అయితే కూల్చేసిర్రు అన్నమాట. ఇక్కడ ఈ బిల్డింగ్ చూడుర్రి, ఆల్రెడీ ఈ బిల్డింగ్ అంతా కూల్చేసిర్రు. అయితే రోడ్ వైండింగ్ ఆడదాకా కాబోతుంది. మొత్తం 80 ఫీట్ల రోడ్ అయితే అవుతుంది. మంచిగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా రోడ్ వైండింగ్ అయితే చేయబోతున్నారు. ఇదంతా చూసుకోవచ్చు. దాదాపు ఇక్కడైతే అక్కడైతే ఇల్లు అయితే ఉన్నదో ఆడదాకానే మనకి ఇప్పుడు రోడ్ అనేది వస్తుంది. ఇదంతా పోతుంది అన్నమాట. మొత్తం ఇక్కడ ఈ అమ్మ కూర్చున్నది. అమ్మ ఈడ కూర్చున్నావు, ఏం చేస్తున్నావు? కట్టలేదు. ఎట్లా అనిపిస్తుంది నీకు ఇప్పుడు ఈ రోడ్లది? రోడ్లు చూడు మంచిదేనా? మనకు బాగా ఇబ్బంది అవు కదా ఫస్ట్. ఇప్పుడు ఎట్లుంది? చూడు, అమ్మ కూడా అంటుంది రోడ్ వైండింగ్ అయితే చాలా సంతోషం అంటున్నారు. ఎందుకంటే రోడ్ వైండింగ్ లేక బాగా ఒక 20 సంవత్సరాల నుంచి అయితే చాలా మంది బాధపడ్డారు. ఈ రోడ్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒకటే అనుకున్నారు, వెమ్లవాడకి వస్తే ఏంది మాకు ట్రాఫిక్ బాధ, అసలు ఇక్కడ ఏమైతుంది, అసలు మాకు అసలు ఇక్కడ వస్తే మనకు ఎలాంటి సౌకర్యం లేదన్నారు. కానీ ఇప్పుడు మా ఆదిశీనన్న అయితే మా ఎమ్మెల్యే గారు మంచి ఆయన దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి సీఎం గారి దృష్టిలోకి తీసుకువెళ్ళి మంచి అభివృద్ధి చేస్తారు. నిజంగా హ్యాండ్స్ ఆఫ్ టు ఆదిశీనన్న, నిజంగా గ్రేట్. ఆయనే మొత్తం చూసుకోర్రి. ఆయనే చేయడం వల్లనే ఈరోజు మనకు వెమ్లవాడ డెవలప్మెంట్ అయితే అవుతుంది. రోడ్డు ఇంకా రాను రాను రాజరాజేశ్వర స్వామి దేవస్థానం మొత్తం మంచి ఒక అద్భుతంగా మారుస్తా అని చెప్తుర్రు. ఇదంతా చూడరు. ముంగటైతే పెద్ద జేసీబీ అయితే ఉన్నది. అక్కడ జేసీబీ ఉంది, అక్కడ జేసీబీ ఉంది. ఇదంతా వర్క్ చూసుకోరి. పనులు మాత్రం అసలు ఆగకుండా పనులు అయితే ఉన్నాయి. ఇంత అవుతలేవు పనులు. చూడండి, మాత్రం
లైన్ కి చూస్తున్నారు అన్నమాట. అక్కడ పైప్ లైన్ అయితే ఉంది, ఆ పైప్ లైన్ కోసం అయితే అది చూస్తున్నారు అన్నమాట. రోడ్ అయ్యక ముందు మొత్తం ఎట్లా కనిపిస్తుందో. సలాకాలు కడ చేసుకుంటారు. ఏమి చేస్తున్నావు? అవు కాగా సలాకాలు కడ చేస్తుర్రా? దాంతో పోతుందా ఆ బ్లేడ్ తోటి? చూడు యాక్సో బ్లేడ్ తోటి సలాక్ కడ చేస్తుండు. గ్రేట్ అయినది. మిషన్ తోటి కడ చేస్తారు అసలు గ్రాండెడ్ తోటి. రోడ్ అయితే 6 దాకా రాబోతుంది. మొత్తం 80 ఫీట్ రోడ్ అయితే అవుతుందన్నమాట. ఏనా తీసుకోనా? ఎట్లా అనిపిస్తుంది నీకు రోడ్లు పోతే? అట్లా కాదమ్మా, 1000 వస్తే 500 ఎవరైనా కడుపు కోసమే చేస్తారు కానీ ఆహా రోడ్ వైండింగ్ అయితే అవుతుందని సంతోషం లేదా? లేదా నీకు ఎట్లా అనిపిస్తుంది మరి రోడ్లు వస్తున్నాయి అంటే? మంచిగా ఉందా? కాంగ్రెస్ గవర్నమెంట్ పని ఎట్లుంది? మంచిగానే ఉంది కదా. ఈ అంకుల్ అయితే చెప్తుండు కాంగ్రెస్ గవర్నమెంట్ పని అయితే మంచిగా ఉంది అంటుండు. నేను ఒకటే చెప్తున్నా, అపోజిషన్ పార్టీ వాళ్ళకు ఎవరైతే నిందలు పోస్తారో పని చేస్తలేరనో, మీ పని ఎప్పుడు నిందలు పోసుకునే. ఎందుకంటే అభివృద్ధి చేసేటోళ్ళు ఒకళ్ళు అయితే చెప్పుకునేటోళ్ళు ఒకళ్ళు అన్నట్టు. మీరు ఇదంతా చూడరు, మొత్తం 7 కాడికి పని అయిపోయింది. అసలు 2 రోజులలో మొత్తం ఎక్కడికక్కడ కొట్టి వాడేసారు ఏం లేకుండా. ఇప్పుడే ఇంత పని అవుతుందంటే ఇంకా ముందు ముందు ఎంత కావచ్చు. సరే ఆలోచించోరి, ఎవరినైనా అడుగురి వెమ్లాడాల పని ఎట్లా నడుస్తుందని. వెమ్లాడాలో మీ బంధువులు ఎవరైనా ఉంటే వీడియో చూసేటోళ్ళు వాళ్ళందరూ ఒకసారి తెలుసుకోరి. ఈ నుంచి బ్రిడ్జ్ దాకైతే మొత్తం పని మొత్తం ఎట్లా నడుస్తుందో ఒకసారి చూసుకోవచ్చు. అక్కడైతే చూడుర్రి, నేనైతే మీకు మొన్ననే చూపించిన ఇదంతా విజువల్ చూసుకోర్రి. నేను బ్రిడ్జ్ దాకా పోయే అవసరమే లేదు, కొంచెం అదే బ్రిడ్జ్ అన్నమాట. ఇప్పటికే అక్కడ నిలబడుతుంది అంతా కనిపిస్తుంది మొత్తం. ఇప్పుడు చూడుర్రి, ఈ నుంచి ఆడ దాకా మంచిగా రోడ్ వైడింగ్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.